తిరుమల లడ్డుకి సంబంధించి సిట్ ఇచ్చిన రిపోర్ట్లో రెండు పార్టీలు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాయి. అట్లా ఇందులో వాస్తవం ఏంటి? దీని గురించి మాట్లాడడానికి నాకు అర్హత ఉంది. ఓపెన్ గా అంటే మనం కల్పించేది ఏం లేదు ఇందులో. ఈ కల్తీ లడ్డు అని అనలేదు. ఈ లడ్డులో లార్డ్ అంటే పంది కొవ్వు అని అర్థం, టాలో అంటే జంతు కొవ్వులని, ఏ జంతువైనా కావచ్చు. తర్వాత ఫిష్ ఆయిల్ అన్నారు, చేప ఆయిల్. ఈ మూడు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు అన్నారు. ఇక్కడ నుంచి వివాదం స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్ అయితే ఖచ్చితంగా పామ్ కెర్నల్ ఆయిల్ ఒకటి ఐడెంటిఫై చేశారు. తర్వాత బీటా కెరోటిన్ అంటే ఫ్లేవర్కి అది కూడా ఐడెంటిఫై చేశారు. ఇది వాళ్ళు ఐడెంటిఫై చేసిందే నేను చెప్తున్నా. ఇప్పుడు నేను లేదని చెప్పినా అందులో ఉంది. ఇవైతే ఈ అవశేషాలు అయితే వాళ్ళు చెప్పారు. అది లేదు, కానీ లడ్డులో ఉన్న గీ వాడింది అయితే స్వామివారి భక్తులు కూడా చాలా మనోభావాలు దెబ్బతినే రకం కూడా ఉన్నాయి. దాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్గా పెట్టి దాని గురించి మొత్తం పరిశోధన చేసి రిపోర్ట్ తీసుకొని దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళందరినీ మీరు శిక్షించుంటే చాలా బాగుండేది. అంటే ఈ ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలు కోర్టు పరిధిలో ఉన్నారు. ఎందుకు రాజకీయ పార్టీలు నానాయాగి చేసి ప్రజలను చాలా గందరగోళం చేస్తున్నారు? కోర్టులో ఉన్నటువంటి కేసు ఇది. కోర్టు పరిధిలో ఉన్న కేసు, దీనికి ఏముందో ఛార్జ్ షీట్లు అదే చెప్పాలి. నేను తప్పు చెప్పినా కూడా ఇబ్బంది, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వస్తుంది. లడ్డు అనేది ఎంత సత్యమో మీరు ఫ్లెక్సీలు పెట్టడం అంత తప్పు. దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడం నిజంగా తప్పండి. చుక్కని పాలు లేదు, నెయ్యి ఎలా వచ్చింది, అంతా కెమికల్ కదా, దీన్నేమంటారు అనేది అధికార పార్టీ. అది ఎలా సాధ్యపడుతుంటారు? పాలు లేకుండా నెయ్యి తయారు చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు అంటే కెమిస్ట్రీలో ఈరోజు ఇన్నోవేషన్స్లో పరిశోధనల్లో దేన్నైనా మిమిక్ చేయొచ్చు. మేడం ఇంకోటి పామాయిల్తో పాటు కెమికల్ కలిసింది. ఆ కెమికల్ అవశేషాలు అనేది అధికార పార్టీ చెప్పింది. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఒక్కటే, విట్రిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అన్నారు. అసలు లేవని చెప్పాల. సింథటిక్ నెయ్యి కలిసి నెయ్యితో తయారు చేసినటువంటి ఇది చేశారు. దీని ద్వారా కోట్లాది రూపాయలు దోచేశారు స్వామివారి. దాంట్లో ఉంది, సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో ఉంది. అది ఇన్వెస్టిగేషన్ చేసి 36 మంది మేము ఛార్జ్ షీట్ ఫైనల్ చేసాం. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు సంబంధించి గుడికెళ్ళి వస్తుంటే కొంతమంది కలిసి ఆయన మీద దాడికి పాల్పడ్డారు. ఎలా స్పందిస్తారు? ఇంటి మీదకి వెళ్ళడం, ఆయన ఆఫీసుకి నిప్పు పెట్టడం, రాంబాబు గారిని కొట్టండి, చంపండి, ఆయన తప్పు చేసి, లేదంటే జైల్లో పెట్టండి. దాడికి సంబంధించి ప్రత్యక్షంగా స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. మహిళలో మేమే చేసామని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు. ఆవిడ చెప్పారు. ఎలా స్పందిస్తారు ఒక మహిళగా మీరు? అసలు ఆవిడ ప్రత్యక్షంగా ఉంటూ ఆవిడ మేమే చేసామని చాలా గర్వంగా మీడియాలో చెప్పాం. ఆమె గల్లా మాదేవి గారు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆమె బలిపరుస్తుంది. పోనీ దీనివల్ల ఏమన్నా లడ్డు సమస్య మరుగున పడిందా? లేదు. ఇప్పుడు మిమ్మల్ని అని అనకుండా ఉంటే బాగుంటుందా అని. జనసేన పార్టీ సంబంధించి అరవస్ లేదా రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయం, బాధితురాల విషయం సంబంధించి ఒక సోషల్ యాక్టివిస్ట్కి ఎలా స్పందిస్తారు? ఇద్దరు దళితులే, అమ్మాయి కూడా దళితులే, ఇద్దరు దళితులే, సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన బాధితురాలు చెప్పింది. మనకు అక్కడ లోకల్లో కొంతమంది కూడా చెప్పారు. ఏం నేను పరిస్థితి అంటే, ఆయన ఊరికనే రబ్బర్ స్టాంప్ లేదంటే నీకు ఆయన డబ్బులు పెట్టి గెలిపించాడు కదా, దీని ఊరికే రబ్బర్ స్టాంప్. జనసేన అనేది ఊరికే రబ్బరు. ఆ అమ్మాయి నిజంగానే అతను పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్ల. ఎప్పుడైతే ఇతను అవతల వాళ్ళ బెదిరింపులకు భయపడి మానేశాడో ఆడికే ఆడు మానలా. అంటే ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించట్లేదు అనేది కొంత. అవును, ఆయన వణుకు పుట్టిస్తానన్న మనిషి ఇంత వీడియోలు వచ్చిన తర్వాత ఇంకా ఆయన వణుకు పుట్టించేది ఏంది? ఆ అమ్మాయి పుట్టిస్తుంది వాళ్ళకి వణుకు. గత ప్రభుత్వం ఇలాంటి సంప్రదాయమే చేసింది అనుకుంటే మీరెందుకు కొనసాగిస్తున్నారు? వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్నటువంటి తిరుమల తిరుపతి లడ్డు, కల్తీ లడ్డు వ్యవహారం రెండు పార్టీల మధ్య హాట్గా ఉంది. అసలు ఈ కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించి ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ వసుంధర గారు మనతో పాటు ఉన్నారు. బయోకెమిస్ట్రీ డాక్టరేట్ చేశారు ఆవిడ. మేడం గారితో అసలు ఈ కల్తీ లడ్డు వ్యవహారం, ఈ సిట్ ఏదైతే కోర్టుకి ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్లో అసలు ఏముంది, రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, అసలు కల్తీ కలిసిందా లేదా, ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి మేడంతో క్షుణ్ణంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఏంటి ఈ తిరుమల లడ్డుకి సంబంధించి సిట్ ఇచ్చిన రిపోర్ట్లో రెండు పార్టీలు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాయి. అట్లా ఇందులో వాస్తవం ఏంటి? ఇందులో మామూలుగా మీరు బయోకెమిస్ట్రీ డాక్టరేట్ చేశారు, దీనికి సంబంధించి పూర్తి అవగాహన ఉంది మీకు. అంటే బయోకెమిస్ట్రీ అంటే మీకు కెమికల్ ఏంటి, వాట్ అనేది పూర్తి అవగాహన ఉంది. ఆ ఛార్జ్ షీట్ కూడా మీరు పూర్తిగా చదివారు. మీరు దీని గురించి ఏం చెప్తారు మేడం? అసలు టోటల్గా ఇది ఆ సిట్ రిపోర్ట్లు ఇచ్చిన దాంట్లో ఏదైతే ప్రతిపక్షం ఆరోపించిన ఆరోపణలు కానీ అధికార పార్టీ చెప్పినటువంటి
జంతు అవశేషాలు అని చెప్పి గతంలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళంతా చెప్పారు, ఆరోపించారు. తర్వాత సుప్రీంకోర్టుకి వేసారు. సుప్రీంకోర్టు సిట్టిన రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే ఏం చెప్తారు మేడం టోటల్గా? అసలు మీరు దీనిలో ఎక్స్పర్ట్ బయోకెమిస్ట్రీలో. యా, కరెక్ట్. యాక్చువల్గా దీని గురించి మాట్లాడడానికి నాకు అర్హత ఉంది. ఎందుకనంటే నేను బయోకెమిస్ట్రీలో డాక్టరేట్ చేశాను. ఎస్పెషల్లీ ఇలాంటి కెమికల్ అనాలిసిస్లో మేము ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కిందే చెప్పుకోవచ్చు. నేను ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ చదివాను. 219 పేజీలు ఉంది అందులో సిబిఐ కమ్ సిట్లో ఉన్నటువంటి సభ్యులు, తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి 2 ల్యాబ్లు, ఒకటి ఎన్డీడీబీ, రెండోది ఎన్డీఆర్ఐ. నిజంగా చెప్పాలి అంటే మనకున్న అతి కొద్ది మంచి ల్యాబ్స్లో క్వాలిటీ ల్యాబ్ కాదు, అది ప్రతిష్టాత్మక సంస్థలు. చాలామంది పెద్ద పెద్ద సైంటిస్టులు అందులో వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం కూడా, సీటు కూడా రాదు. నేను ఎస్వి యూనివర్సిటీలో చేశాను, ప్రొఫెసర్ త్యాగరాజ్ గారి కింద. అయితే వాళ్ళు 2 ఇచ్చినటువంటి ఓపెన్గా, అంటే మనం కల్పించేది ఏం లేదు ఇందులో, ఉన్న వాస్తవాలనే మీరు ఉన్న వాస్తవాలు సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరుచున్నారు. ఇది తెలుగులో కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇంత గోల్ లేకుండా పోతుంది. తెలుగులోకి వస్తే సామాన్యులకు కూడా అర్థమవుతుంది, సామాన్యులకు కూడా అర్థమవుతుంది. అందుకనే ఇది మంచి డిస్కషన్ ఏమంది. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, అంటే ముందు ఇది ఎందుకు వచ్చింది అసలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు ఎవరైనా సరే పెద్దలు ఈ కల్తీ లడ్డు అని అనలేదు. ఈ లడ్డులో లార్డ్, LARD, లార్డ్ అని యూజ్ చేశారు. లార్డ్ అంటే పంది కొవ్వు అని అర్థం. టాలో అంటే జంతు కొవ్వులని, ఏ జంతువైనా కావచ్చు అది. తర్వాత ఫిష్ ఆయిల్ అన్నారు, చేప ఆయిల్. ఈ మూడు తోటి చేస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులే అన్నారు. ఈ ముగ్గురు అన్నారు. చెప్పాలి అంటే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు అన్నారు. ఇక్కడి నుంచి వివాదం స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో ఆ వివాదం మీద వాళ్ళు సిట్ వేశారు. వాళ్ళు ఒకటి వేశారు, వేసి ఇందులో ఏదో ఉందని చెప్తే ఐ థింక్ ప్రతిపక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించినారు. మళ్ళీ సిబిఐ నుంచి ఇద్దరు, దీంతో మొత్తం మీద సుప్రీంకోర్టు రెండవసారి మళ్ళీ అదే 4 ట్యాంకర్స్లో 4 శాంపుల్స్ దీనికి పంపించారు. ఏదైతే 4 ట్యాంకర్స్లో నుంచి తీశారో అదే ట్యాంకర్స్ నుంచి పంపించారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇది మనం చెప్పుకునే వసుంధర చెప్పే రిపోర్టు కాదు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇందులో ఎలాంటి పంది కొవ్వు కానీ, లార్డ్లు కానీ, నో యానిమల్ ఫ్యాట్, నో లార్డ్ అండ్ నో ఫిష్ ఆయిల్ అని ఇచ్చింది. దానికి ఒక పదం వాడారు వాళ్ళు అక్కడ. జనరల్గా బయోకెమిస్ట్గా అదే పదం వాడుతాం మేము. LOD అంటారు, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఈజ్ లెసర్ దాన్ 10 అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే లెసర్ దాన్ 10 అంటే అసలు లేదని చెప్పకూడదు, ఎక్కడైనా కూడా లేదని అర్థం. ఇట్స్ సైంటిఫికల్లీ టెక్నికల్లీ ఇది లేదని అర్థం. వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో ఉండేటువంటి ఆరోపణ ఏదైతే ఆరోపించో అలాంటిదైతే కలవలేదు, ఎస్ అలాంటిదైతే లేదు అని నిక్కచ్చిగా ల్యాబ్స్ రిపోర్ట్ ఇచ్చేసాయి. సుప్రీంకోర్టు కూడా ఛార్జ్ షీట్లో అదే పెట్టింది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. లడ్డులో ఇవి లేవు కానీ ఇందులో కొన్ని ఎస్టర్స్ ఉన్నాయి అని చెప్పారు. అంటే ఎస్టర్స్ అంటే కొంత కల్తీ సంబంధించినవి, అంటే అడల్టరేషన్, అంటే చాలా రోజులైంది. రెండోది వాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే అందులో పామ్ కెర్నల్ ఆయిల్ ఒకటి ఐడెంటిఫై చేశారు. తర్వాత బీటా కెరోటిన్ అంటే ఫ్లేవర్కి అది కూడా ఐడెంటిఫై చేశారు. ఇది వాళ్ళు ఐడెంటిఫై చేసిందే నేను చెప్తున్నా. ఇప్పుడు నేను లేదని చెప్పినా అందులో ఉంది. అంటే మనకి సిట్లో ఉన్న రిపోర్ట్లు ఉన్నాయే కావాలండి, దాని గురించే తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఇవైతే ఈ అవశేషాలు అయితే వాళ్ళు చెప్తూ వాళ్ళు ఒకటి చెప్పారు అందులో, ఈ లడ్డులో ఉన్నటువంటి ఘీ ప్యూర్, అంటే అసలు మామూలు బ్యూటరిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది మనకి నెయ్యిలో, అది కూడా లో లెవెల్స్ ఉంది. అంటే చాలా కీ ఫైండింగ్స్ ఇచ్చారు. ఇవి లేవంటూనే ఈ లడ్డు యొక్క క్వాలిటీ గురించి కొన్ని సందేహాలు ఛార్జ్ షీట్లో క్లారిటీగా ఇచ్చేశారు. ఇంతే ఇక్కడ ఛార్జ్ షీట్ ఫైనల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు లేవని ఏదైతే అలిగేషన్ చేశారో అది లేదు కదా అనేది ఇప్పుడు ప్రతిపక్షం వాదన. కాబట్టి మీరు మా మీద, అంటే మా గవర్నమెంట్లో ఉన్నది లేదు కదా, మీరు క్షమాపణ చెప్పండి అంటారు. వాళ్ళు ఏమంటారు, అది దాన్ని ఒప్పుకోవడానికి కొంత ఇబ్బంది పడుతుంది ప్రజెంట్ ప్రభుత్వం. ఇది మనకు అర్థమవుతుంది, జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది.
అది లేదు. కానీ లడ్డు అయితే లడ్డులో ఉన్న ఘీ వాడింది అయితే ప్యూర్ ఘీ కాదు కదా అని అంటారు వీళ్ళు. మీరు అనాల్సింది ఫస్టే అసలు లడ్డూలో వాడుతున్న నెయ్యి క్వాలిటీ ఏదో ప్రాబ్లం ఉంది. ఆ క్వాలిటీని మనం చూడాలి అని చెప్పాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకో ఉండాలి. ఇది ఒక అంశం. దీని మీద మొత్తం ఈరోజు రాష్ట్రంలో 2 ఉభయ పక్షాలు ఒక పోరాటం లాగే జరుగుతుంది. మిగతా సమస్యలన్నీ అంటే పక్కకి. స్వామివారి భక్తులు కూడా చాలా మనోభావాలు దెబ్బతినే రకంగా కూడా ఉన్నాయి కదండి. ఈ రకంగా కల్తీ కలిసిందని చెప్పినప్పుడు ప్రసాదం తీసుకోవాలన్నా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. వాస్తవంగా లార్డ్ అంటే పంది కొవ్వు, యానిమల్ కొవ్వు, తర్వాత ఫిష్ ఆయిల్, ఈ 3 మాత్రం అభ్యంతరకరమైనటువంటి పదాలే. ఉన్నా కూడా అభ్యంతరకరమైన పదాలే. ఇవి అంటే మనం చెప్పకూడదు బయటకి. ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాటికన్ సిటీ కంటే కూడా నా దృష్టిలో చాలా గొప్ప. మనం మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి మతాలకు అతీతంగా అన్ని మతాల వాళ్ళు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్స్ అందరూ మీరు చూడండి. ఎందుకంటే అక్కడ అదొక ఏమంటారు, అదొక దివ్యమైనటువంటి ప్రదేశంగా భావిస్తాం. నాస్తికులు సైతం వాళ్ళ మీద మాట్లాడడానికి కొంచెం ఇదవుతుంది. మేము అక్కడ పరిశోధన చేసేటప్పుడు కూడా ఎస్వి యూనివర్సిటీలో రిజల్ట్స్ కోసం కొండ కింద మా డిపార్ట్మెంట్ ఉండేది. స్వామిని చూసేసి దండం పెట్టుకొని స్వామి త్వరగా రిజల్ట్ రావాలనుకునేవాడు. అందుకని మాకు కూడా ఒక ఫెయిత్ ఉంటుంది, మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని. సో అది ఉన్న ఇన్ని కోట్ల మంది భక్తుల విశ్వాసాల మీద ఆధారపడి ఉండేది కాబట్టి దాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్గా పెట్టి దాని గురించి మొత్తం పరిశోధన చేసి రిపోర్ట్ తీసుకొని ముందు అసలు ఏదైతే ప్రాబ్లమో దాన్ని రెక్టిఫై చేసి ఎవరైతే ఈ మొత్తం చైన్ ఆఫ్ అంటే ఎవరు సప్లయర్సు, దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళందరినీ మీరు శిక్షించుంటే చాలా బాగుండేది. అట్లా కాకుండా దీన్ని నేను అడుగుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారు కలపరు, ఏది ఒకవేళ ఆయన మీద అలిగేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కలపరు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ఏ పెద్దలు కూడా కలపరు. ఇందులో ఏదో ఒక కుట్ర దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీస్తే అందరూ సంతోషపడేవాళ్ళు. ఈవన్నా దానికి అసలు ఎవరో అదేంటి బోలే బాబా డైరీ ద్వారా వచ్చింది. బోలే బాబా డైరీని మీ హయాంలో ఇచ్చారనేది వైసీపీ చెప్పుది, టీడీపీ హయాంలో ఇచ్చారని లేదు. మీ హయాంలోనే వచ్చింది అనేది టీడీపీ వైసీపీ చెప్పుది. ఇద్దరు చెప్తారు. అసలు ఈ బోలే బాబా డైరీ అనేది అంతకుముందు వేరే పేరుతో ఉందండి. తర్వాత ఎప్పుడైతే ఈ ట్యాంకర్లో వెనక చేశారో, బ్యాక్ చేశారో, అప్పుడు తర్వాత పేరు మార్చి మళ్ళీ బోలే బాబాగా మళ్ళీ టెండర్ వేసి ఆయిల్ గీ సరఫరా చేశారు కదా. అంటే మొత్తం మీద దీనికి సప్లయర్స్ ఒక పెద్ద ఒక కుట్ర జరిగింది. దీని వెనకాల స్వామి వారికి ఒక ద్రోహం జరిగింది అనేది వెరీ క్లియర్ అని మనం అనుకున్నప్పుడు దాన్ని మనం శోధించాలి, సాధించాలి. అదే సందర్భంలో కొన్ని విషయాలు మనం ఇంత పబ్లిసిటీ చేయకూడదు. ఎస్పెషల్లీ దేవుడి విషయంలో సెన్సిటివ్ విషయం, చాలా సెన్సిటివ్ విషయం. తర్వాత సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇస్తూ దీని మీద దేవుడి మీద రాజకీయాలు చేయొద్దు, దీని మీద ఎక్కువగా మీరు పబ్లిసిటీ చేయొద్దు, మాట్లాడొద్దు, దీన్ని ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పిన తర్వాత ఏం జరుగుతూ ఉంది, అది మన ప్రశ్న. అంటే ఈ ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలు కోర్టు పరిధిలో ఉన్నారు. ఎందుకు రాజకీయ పార్టీలు నానాయాగి చేసి ప్రజలను చాలా గందరగోళం చేస్తున్నారు దీన్ని? అంటే ఈ రాష్ట్రం కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి ఇది, కోర్టులో ఉన్నటువంటి కేసు ఇది, కోర్టు పరిధిలో ఉన్న కేసు. దీనికి ఏముందో ఛార్జ్ షీట్లు అదే చెప్పాలి. నేను తప్పు చెప్పినా కూడా ఇబ్బంది, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వస్తుంది. అందుకని అందులో ఏముందో అదే మేము కూడా మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడాలి. అది కాకుండా మీరే తీసేసుకొని నిర్ణయాలు. మీరు ఇప్పుడు మీకు చెప్పాలి అంటే ఈ మధ్య మొన్న జరిగినటువంటి విషయం లేదు కాబట్టి దేవుడికి ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రతిపక్షం అన్ని గుడుల్లో వాళ్ళు ఒక పిలిపించుకున్నారు. లేదని చెప్పింది కాబట్టి అంత సంతోషపడిపోయి వాళ్ళు ఇచ్చుకున్నారు కాబట్టి ప్రభుత్వంలో కొంతమంది కానీ పెద్దలు ఏం చేశారంటే మెయిన్ ప్రధాన రహదారుల ఏరియాలో ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది ఎంతవరకు ఉంటారు? అది అందులో కూడా ఫ్లెక్సీల్లో కూడా దేవుడి ఫోటో, లడ్డు ఫోటో ప్లస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధినేత ఫోటో కూడా వేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తాం. మొదటి దాన్ని లడ్డులో లేదనేది ఎంత సత్యమో, లడ్డులో కొన్న కల్తీ అడల్టరేషన్ అంటే కొంచెం ఇదైపోయిందనేది, పామ్ కెర్నల్ ఆయిల్, బీటా కెరోటిన్ ఉన్నాయి, బ్యూటరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నది ఎంత సత్యమో, మీరు ఫ్లెక్సీలు పెట్టడం అంత తప్పు. ఎందుకు పెడతారు ఫ్లెక్సీలు, ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏదో గుడికి వెళ్ళారు, వాళ్ళ వాదన నెగ్గిందని.
మీరు మొత్తం కనుక్కొని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఇంతమంది నిందితులు ఉన్నారు, దానికంటే ముందు దిద్దుబాటు చర్యలు. అవును స్వామివారికి నిజమైనటువంటి నెయ్యి ప్రసాదం ఐ థింక్ తీసుకున్నట్టుగా ఉన్నట్టున్నారు ప్రభుత్వం కూడా, నాకు అది వివరం తెలీదు. అదే సో దీని మీద ఇంత రగడ జరిగి దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడం నిజంగా తప్పండి. మేడం ఇంకోటి ప్రధానంగా ఈ అధికారం ఉన్నటువంటి నాయకులు వర్షం ఏం చెప్తారంటే పాలు లేనటువంటి నెయ్యి తయారు చేశారని చెప్పి అంటారు. అసలు పాలే లేదు, చుక్క పాలు లేదు, నెయ్యి ఎలా వచ్చింది, అంతా కెమికల్ కదా, దీన్నేమంటారు అనేది అధికార పార్టీ చెప్పి అది ఎలా సాధ్యపడుతుంటారు పాలు లేకుండా నెయ్యి తయారు చేయటం? అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి, తయారు చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయి, భూమిలో నుంచి న్యాచురల్గా దొరికే డైమండ్ ఎంత కాస్టో మీకు తెలుసు. అదేవిధంగా ఇంకో కొత్త డైమండ్స్ వచ్చాయి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే షాప్లో మనకి దీనికి దానికి కాంపోజిషన్ సేమ్ ఉంటుంది, కానీ మనకి ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తాం? భూమిలో ఉండేటువంటి డైమండ్కి ఇస్తాం. అంటే కెమిస్ట్రీలో ఈరోజు ఇన్నోవేషన్స్లో పరిశోధనల్లో దేన్నైనా మిమిక్ చేయొచ్చు. ఇప్పుడు కాపీ దేన్నైనా చేయొచ్చు. ఏ వచ్చిన తర్వాత అదైతే డీప్ ఫేక్లు వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు. అంటే ఇది కూడా సుప్రీంకోర్టు అధీనంలో ఉంది ఈ పాయింట్ కూడా. ఇది ఇందులో ఏయో కలిసి ఉన్నాయి, రియల్గా పాలు నుంచి తీసిన వెన్న కాదు, అసలు పాలకు అసలు టెండర్లే లేవు అనేది వాళ్ళు చెప్తున్నారు. అందులో ఇంకా డీప్గా పోవాలి, దీని గురించి మాట్లాడొద్దు అన్న తర్వాత ఎందుకు మాట్లాడాలి మనం? ఇది దేవుడికి సంబంధించింది కదా, ఇది రాజకీయాలకు ఎందుకు ఉపయోగపెట్టుకోవాలని నేను కాదు, మేధావులు ఎవరైనా సరే మాట్లాడుతున్నాం. దీన్ని ఫ్లెక్సీలు వేసేసుకొని ఇది అయితే తప్పు. ఇంకా ప్రజల్ని ఒక అభద్రతా భావంలో, దేవుడి మీద అభద్రతా భావంలో నెట్టడం తప్ప వేరే ఏం లేదు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా గమనించుకోవాలి. దీనివల్ల వాళ్ళకు కూడా ఏం పెద్ద రాజకీయంగా లబ్ధి చేకూరుద్దని నేను అనుకోవట్లేదు. మేడం ఇంకోటి పామాయిల్తో పాటు కెమికల్ కలిసింది, ఆ కెమికలే అవశేషాలు అనేది అధికార పార్టీ చెప్తుంది. పామాయిల్ అంటే పామ్ కెర్నల్ ఆయిల్, పామాయిల్, బిట్రిక్ యాసిడ్ ఇవన్నీ గీలో ఉండేటువంటి కాంపోజిషన్స్. కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పింది ఒక్కటే, బిట్రిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అన్నారు, అసలు లేవని చెప్పాల. బిట్రిక్ యాసిడ్ అనేది గీలో ఉండేటువంటి షార్ట్ అంటే చిన్న ఒక ఫ్యాటీ యాసిడ్, అది చాలా మంచిది. బిట్రిక్ యాసిడ్ మన గట్కి చాలా మందికి నెయ్యి మనల్ని తినమంటారు, చాలా మంచిది. బిట్రిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. సిబిఐ ఛార్జ్ షీట్లో ఇచ్చారు, ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం మీద ఈ మూడు లేవంటూనే కొంత గీ క్వాలిటీ మీద అనుమానాలు, పాయింట్స్ క్లారిటీగా ఇచ్చారు. ఇచ్చిన దాన్ని మీరు పరిశోధించాలి, దాని మీద దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. దీన్ని రోజు మాట్లాడకూడదు, ఇదే మనం చెప్పేది. మేడం ఇప్పుడు సింథటిక్ నెయ్యి కలిసి నెయ్యితో తయారు చేసినటువంటి ఇది చేశారు, దీని ద్వారా కోట్లాది రూపాయలు దోచేశారు స్వామివారిది అంటారు. అది కూడా ఇప్పుడు దాంట్లో ఉంది, సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఉంది అది. ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి 36 మంది మీద ఛార్జ్ షీట్ ఫైనల్ చేశారు. మీరు నేను చేసింది కాదు, కోర్టు 36 ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళంతా సప్లయర్స్ ఉన్నారు, ఛార్జ్ షీట్ ఫైనల్ చేశారు కదా, మీ దగ్గర ఉంది కదా ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. ఈ 36 మందిని మరి ప్రశ్నించాలి, ఇంకా ఏమేమి జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా అంత ఫైనల్గా రావాలి కదా. అదే కదా చెప్తుంది సుప్రీంకోర్టు. ఇది ఫైనల్గా వచ్చేంత వరకు మీరు మాట్లాడొద్దు మొర్రో అంటే, ఈ లోపల నానాక గందరగోళం జరిగింది. మీకు కూడా తెలిసి మధ్య జరిగినటువంటి. మేడం దీనికి సంబంధించి గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు సంబంధించి గుడికెళ్ళి వస్తుంటే ఇదే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ కొంతమంది కలిసి ఆయన మీద దాడికి పాల్పడ్డారు. అదే సందర్భంలో అంబటి రాంబాబు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ కొట్టేటువంటి ఆ క్రమంలో వాదోపాదం జరిగింది. అదంతా అందరూ చూశారు. అది దానికి సంబంధించి తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆయన అప్పాలి అని చెప్పి, నేను అనకూడదని చెప్పి అన్నాడు. పెద్దరికంగా ఆయన ఆ మాట అన్నారు. తర్వాత ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, ఆ ఇంటి మీద దాడికి సంబంధించి ఎలా స్పందిస్తారు? ఇది అదే ఇప్పుడు ఇంతసేపు మీరు నేను డిస్కస్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే, వాస్తవంగా సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ రిపోర్టు వాళ్ళు మనకు వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫరెన్సెస్ తీసుకున్న తర్వాత ప్రతిపక్షం న్యాచురల్గా మీరు ఏదైతే అలిగేట్ చేశారో అవి లేవు కదా. పందికొవ్వు అనే మాట పెద్ద మాట, చాలా పెద్ద మాట. అది ఎంతో మంది, అది మత విశ్వాసాలకు సంబంధించింది కూడా ఉంటుంది. అదేవిధంగా జంతు కొవ్వులు అన్నది కూడా పెద్ద మాట, చేప నూనె అనేది కూడా పెద్ద మాట. అవి లేవని చెప్పిన తర్వాత న్యాచురల్గా ఏ రాజకీయ పార్టీ అయినా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం అడ్వాంటేజ్ తీసుకునింది. అందులో రాంబాబు అన్న
మీకు కూడా తెలుసు. అదే గతంలో మీకు అదే అమరరామ గారి కుటుంబానికి మీకు మధ్య కొంచెం అన్న వాళ్ళ కుటుంబం నాకు రాజకీయంగా నేను ఏ పార్టీకి చెందిందని కాదు, మీకు తెలుసు. కానీ అన్నతో రాంబాబు అన్న నన్ను సొంత సిస్టర్ లాగా అమ్మ వసుంధరమ్మ అంటారు. ఆ అన్నతోటి మంచి వాళ్ళ కుటుంబంతో కూడా నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, పిల్లలతో కానీ ఆవిడతో విజయలక్ష్మి గారితో కానీ. ఆయన చాలా వాస్తవంగా చెప్పాలంటే ఉన్న పొలిటీషియన్స్లో సరే ఆయన వ్యక్తిగతాలు అవన్నీ అటు పక్కన బానిస్తే భాషా ప్రయోగంలో ఆయన చాలా మంచి భాష ఉపయోగిస్తారు. జనరల్గా ఒక విమర్శ కూడా చాలా మంచి పదాలతో చేస్తారు, అందరికీ తెలిసిందే. అదే ఆయన ప్రత్యేకత కూడా. అన్న ప్రత్యేకత అదే, రాంబాబు అన్న ప్రత్యేకత అదే. అలాంటి ఆయన సరే వెళ్ళాడు, ఆయన రాజకీయంగా వాళ్ళ అధినేత పిలుపు ఇచ్చినందు ప్రకారం పార్టీ పిలుపు మేరకు వెళ్ళాడు, గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళినప్పుడు కర్రలు పట్టుకొని అక్కడ నిలబడడం అనేది ఎవరైనా ఖండించాల్సిందే. ఇప్పుడు నేనేమి రాంబాబు అన్న నేను వైఎస్ఆర్సీపీ కాదు, ఏమీ ఏ పార్టీ సంబంధం లేకపోయినా కర్రలు పట్టుకొని ఆయన్ని అడ్డుకోవడం, అక్కడే ఒక ఫ్లెక్సీ పెట్టడం, అది థింక్ గోరంట్ల ఎన్టీఆర్ సర్కిల్ ఫ్లెక్సీ పెట్టడం. అంటే ఫ్లెక్సీ పెట్టడం కూడా సరైంది కాదు, మేము తీసేయము, మీరే తీసేస్తే బాగుంటుంది, అది మనోభావాలు దెబ్బతింటే అని చెప్పి రాంబాబు గారు చెప్పారు. ఆయన చెప్పారు మీరే తీసేయండి అని చెప్పారు. అసలు నువ్వు ఇక మీరు ఆవిడ గ్రంథాలయ చైర్మన్ అనుకుంటా, పేరు నాకు కూడా తెలియదు. ఆమె మాట్లాడిన మాటలు కూడా విన్నాం మనము. అక్కడ చాలా మంది కర్రలు పట్టుకో ఉన్నారు, పోలీసులు ఏమో చూస్తున్నారు. కర్రలు ఎవరి చేతిలో ఉండాలండి? పోలీసుల చేతిలో కదా. వీళ్ళ చేతిలో వాళ్ళని తరివేసేయాలి కదా. వాళ్ళు ప్రొవోక్ చేశారు, అంటే ఆయన్ని కొంచెం రెచ్చగొట్టారు. అండి ఆయన 70 ఏళ్ళు వయసు. ఒక స్టేజ్లో మనిషి ఎవరైనా, నేనైనా మీరైనా కొంత ఒక స్పర్ మూమెంట్లో ఆయన రెచ్చిపోయారు. మన ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఒక ఏదో కొంచెం అసభ్యకరంగా ఏదో మాట్లాడినారు అనేది నేను కూడా విన్నాను. ఆయన కూడా మళ్ళీ ఏం చేశారు, ఆయన అన్నారు, అనకూడదు అనేసారు. ఎవరూ సమర్థించం, ఎవరు సమర్థిస్తాం, ఖండిస్తాము, సమర్థించం, అనకూడదు. ఆయన స్థాయిలో అసలు అనకూడదు, ఆయన అసలు అనేవాడు కూడా కాదు, అన్న అసలు అనేవాడు కూడా కాదు. వెంటనే ఇంటికి వెళ్ళి ఆయనకి అనిపించినట్టుంది, ఆయనది నేను ఆ షార్ట్ కూడా చూశాను. నేను నిజంగా చెప్పారు, నేను అనవసరంగా కార్యకర్తలు కూడా అనుండాల్సింది కాదన్నారు, అసలు ఆ ఫ్లోలో నేను అనేసాను, చింతిస్తున్నాను, న్యాయపరమైన వాటికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు కదా. మీరు నిజంగా ఆయన తప్పుగా మాట్లాడారు, ఆయనకి నోటీసులు ఇవ్వచ్చు, అవసరమైతే అన్నని అరెస్ట్ చేయొచ్చు, తీసుకెళ్ళొచ్చు, పెట్టుకోవచ్చు రిమాండ్. అది ఎవరో కోర్స్ అంటే లా ఇట్ టేక్స్ ఇట్స్ కోర్స్ అనుకుందాము. ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి? విజయలక్ష్మి గారు అసలు ఏ రోజు బయటకు వచ్చింది కాదు. ఆ పిల్లలు ముగ్గురు డాక్టర్స్ అండి, పిల్లలు ముగ్గురు. మౌనిక కానీ శ్రీజ అమెరికాలో ఉంది, లాస్ట్ పాప కూడా. వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. ఆయన విషయాలు ఏ రోజు పట్టించుకోరు. ఇంటి మీదకి వెళ్ళి ఎలా ధ్వంసం చేశారు నేను చెప్పేది ఏమన్నా అందరు చేసి, ఇది కొత్త సంప్రదాయమా? పోనీ గత ప్రభుత్వం ఇలాంటి సంప్రదాయమే చేసింది అనుకుంటే మీరెందుకు కొనసాగిస్తున్నారు? ఇంకా ప్రభుత్వం తేడా ఏముంది? ఇంకా తేడా ఏముంది? సరే వాళ్ళు ఒకవేళ అటువంటి చేస్తుంటే దానికి అనుభవించారు కదా. 151 పడిపోయారు కదా. సరే దానికి మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు కదా. మీరెందుకు కంటిన్యూ చేస్తారు? మీరు వాళ్ళకంటే బాగా చేయాలని 164 సీట్లు మీకు ఇచ్చారు. ఇచ్చిన వాటిల్లో అందరూ ఉన్నాం కదా, మనందరం అందరూ ఓటింగ్ వేసిన వాళ్ళమే కదా. అదే ఇంటి మీదకి వెళ్ళడం, ఆయన ఆఫీసుకి నిప్పు పెట్టడం, ఇవన్నీ ఏం శోభిస్తాయండి ప్రభుత్వానికి? ఎవరికి ఇవ్వవు కదా. పోనీ దీనివల్ల ఏమన్నా లడ్డు సమస్య మరుగున పడిందా? లేదు. ఇది ఎందుకు వచ్చిందంటే మళ్ళీ లడ్డు గురించి మాట్లాడాలి. భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ ఆవు కథలా అక్కడే వస్తూ ఉంది. ఇది ఆవు కథ. ఇప్పుడు కూడా మన ఇద్దరం ఇప్పుడు ఈ దాడికి సంబంధించి ప్రత్యక్షంగా స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ప్రజా ఆగ్రహం అంటే ఇలాగే ఉంటుంది, మేము ముందే చెప్పానని చెప్పి చెప్తారు. అదే రోజున మార్నింగ్ పూట కూడా ఎంపీ పెంసాన్ గారు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లో మా రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి ఆయన అన్నారు. తర్వాత దాడి జరిగిన టైంలో కూడా మీడియాతో మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు. దీనంతా చూసి మహిళలు మేమే చేసామని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు. ఆవిడ చెప్పారు. ఎలా స్పందిస్తారు ఒక మహిళగా మీరు? అసలు అంతమంది జనాభా వచ్చి ఒకేసారి మూకుమ్మడి ఇంటి మీద దాడి చేయడం అనేది? ఎమ్మెల్యే అంటే 3.6 లక్షలు 2.6 lakhs కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే. ఆమె ఒక పార్టీకి చెందిన ఆవిడ ఎమ్మెల్యే. అసలు ఆవిడ ప్రత్యక్షంగా ఉంటూ
ఆవిడ మేమే చేసామని చాలా గర్వంగా మీడియాలో చెప్పడం. మీడియాలో చెప్పడం. కార్యకర్తలు చేశారండి, మేము అదుపులో చేయలేకపోయినామంటే ఆవిడని మనం పాపం ఆమె ఏం చేస్తుందిలే మహిళగా అని చెప్పింది. మేమే చేసామంటే ఎవరి కోసం చెప్తున్నారండి మీరు ఈ మాట? అంటే ఎలాంటి సంస్కృతిని అలవాటు చేస్తున్నారు? అసలు మీరు మీరు ఎవరి ప్రాపకం కోసం ఈ మాట చెప్తున్నారు? మీరు మీలాంటి వాళ్ళు అసలు ఎమ్మెల్యేగా అర్హులా? మేము అడుగుతా ఉన్నాము. మీరు ఎక్స్ మినిస్టరు రాంబాబు గారు లాంటి వాళ్ళ మీదే మేమే చేసామని ధైర్యంగా చెప్తే, మీరు నా దృష్టిలో ఆమె గల్లా మాధవి గారు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆమె బలిపశువు. ఆమె చేయకూడదు ఈ పని. ఆమె ఖచ్చితంగా చేయకూడదు ఈ పని. అసలు ఏంటి ఇది? దాడి మేము చేసామన్నా ఒక ఎమ్మెల్యే చెప్పొచ్చా? నిజంగా ఆవిడకి లోపల ఏదన్నా ఉన్నా కూడా ఒక స్ట్రాటజిక్గా చెప్పకూడదు. ఆవిడ చేయించినా కూడా చెప్పకూడదని నా ఉద్దేశం. అంటే ఆ విజువల్స్ లో కూడా ఉన్నారు కదా ఆవిడ. ఉందని చూపిస్తున్నారుగా విజువల్స్. వాళ్ళ భర్త కూడా ఉన్నారు. వాళ్ళ భర్త కూడా ఉన్నారు. ఇది ఎక్కడికి పోతా ఉందండి? మేమే చేసాం దాడి, మళ్ళీ కూడా చేస్తే మళ్ళీ చేస్తాం, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ చేస్తాము. ఇది తప్పండి అసలు. ఇది ఎవరు ప్రజలు కూడా హర్షించట్లేదు. అంటే రెచ్చగొట్టే విధానం కాదంటారు అది. మరో పార్టీని రెచ్చగొట్టి ఇప్పుడు అటు చేశారు. మళ్ళీ వాళ్ళ పార్టీ అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారు నిన్న వేల మందితో పొజిషన్గా వెళ్ళారు. మీరేం సందేశం ఇస్తున్నారు? ఇద్దరు. అవును. ఆమె ఇట్లా రెచ్చగొట్టింది. మళ్ళీ ఆయన వెళ్తున్నప్పుడు కూడా మీరు ఎట్టొస్తారో చూస్తానని రెచ్చగొట్టింది. మరి ఆవిడ ఏ విధంగా మరి రాజకీయాల్లో ఏమి నేర్పించాలని ఉన్నారో మాధవి గారు అయితే ఆవిడ విజ్ఞతకే వదిలేస్తారు. అంటే ఇలాంటి దాడులకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు స్పందించదంటారు? ఎవరైతే ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారో చంద్రబాబు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మేము వచ్చిన తర్వాత గతానికి ఇప్పుడు మారుస్తా ఉన్నారు. వైసీపీ అరాచక పాలన చేసింది, దానికి భిన్నంగా మంచి పరిపాలన ఇస్తామన్నారు. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నారు. ఏం చెప్తారు మీరు దానికి సంబంధించి? ఎట్లా అవుతుందండి మంచి ప్రభుత్వం? నిజంగానే వాళ్ళు చెప్పారు, మేము గత ప్రభుత్వం చేసిన కొన్ని అలిగేషన్స్ మనం కూడా విమర్శించిన సంఘటనలు ఉన్నాయి. మీరు కూడా విమర్శించారు చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన టైంలో. అరెస్ట్ చేసినప్పుడు అసలు నేనైతే కళ్ళనీళ్ళు కూడా గార్చా. అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఆయన కదా ఇది 10 అనేసి, అది తప్పొప్పుల సంగతి పక్కన పెడతాను. స్కిల్ డెవలప్మెంట్ ఉన్నారా లేదా అది వేరే అంశం. అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు కదా అనుకున్నాము. చాలా విషయాల్లో మనం గత ప్రభుత్వాన్ని న్యూట్రల్గా విమర్శించాము. ఇప్పుడు మిమ్మల్ని కూడా విమర్శిస్తుంటే ట్రోల్ అవుతున్నామండి. ఫేస్బుక్లో రాంబాబు గారు క్షమాపణ చెప్పారు కదా అని నేను ఒక పెట్టాను. పెడితే కింద మిమ్మల్ని ఈ మాట చెప్పొచ్చో లేదు, ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్, మిమ్మల్ని లా అని అనకుండా ఉంటే బాగుంటుందా అని పెట్టాడు ఒక ఆయన. మనం ఎక్కడికి వెళ్తున్నామండి అసలుకి? మనం చెప్పండి. నా ఫేస్బుక్ చూస్తే గతంలో అంటే ఈ గవర్నమెంట్కు ముందు మొత్తం గత ప్రభుత్వాన్ని మంచిగా సద్విమర్శే. మీరు ఇలా చేయకూడదు, వీళ్ళకి కూడా అదే చెప్తాం. నేను పెడితే నా మీద కూడా 4-5 చివరికి నేను ఈ మాటలు ఎక్కడ అనిపించుకుంటామని చెప్పి దాన్ని కొంచెం మార్చా. పెట్టిన పోస్టింగ్ మార్చాల్సి వచ్చిందండి. అంటే మేము కూడా భయపడిపోతున్నాం ఏదైనా మాట్లాడాలంటే. దేవుడి గురించి మీరు ఇంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారు, ఇంత డిస్కషన్ చేస్తున్నారు, మీకు భయం లేదు, మేము భయపడుతున్నాం. ఏది దేవుడి విషయాలు బయట చెప్పకూడదని. రాంబాబు గారిని కొట్టండి, చంపండి, ఆయన తప్పు చేసి, లేదంటే జైల్లో పెట్టండి. వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఏం చేశారు, ఆడ పుట్టిన పిల్లలు ఏం చేశారు, ఆ భార్య ఏం చేసింది. మళ్ళీ గల్లా మాధవి గారు నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, మీకు పద్ధతేనా ఇది? ఈ విధంగా మేమే చేసామని చెప్పడం. మేమే చేసాం, ఇంకా చేస్తాం. పెద్దలు ఏమన్నారంటే నాకు తెలిసి నేను విన్న స్టేట్మెంటు, కార్యకర్తలు ఒక సమయం పాటించాలి అన్నారు. అంతా అయిపోయిన తర్వాత అదే ఒక రాజకీయమే కదండి. మేడం, ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఉందో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శకి వెళ్ళారు. అంటే జనరల్గా పరామర్శ అనేది కొంత టైంలో అయిపోద్ది. దాదాపు 4 గంటలు టైం పట్టింది. దాన్ని ఒక దాన్ని ఏమంటారు, యాత్రలా నడిచింది. యాత్రలాగా అండి. దీనికైతే నేను ఒక సమాధానం చెప్తాను. గత ప్రభుత్వంలో అన్నతోటి, అంబటి రాంబాబు అన్నతోటి నేను ఒక పాయింట్ చేశాను. ఆయన నన్ను చాలా మెచ్చుకున్నారు కూడా. పాయింట్ అన్న, మనం అంటే మీరు చేస్తున్న పనులు నేను విమర్శించేదాన్ని. అన్న ఎప్పుడైనా ఫోన్ చేసేవాళ్ళు, మేమేమి అసలుకి అడిగేవాళ్ళం కూడా కాదు. అన్న మీరు చేసిన పనికి టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న, అంటే 23-22 సీట్లు ఉన్నాయి, వెంటిలేటర్ మీద 23 ఉన్న వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఐసీయూ నుంచి జనరల్ వార్డులో నుంచి ఇప్పుడు వీధుల్లోకి వచ్చేస్తున్నారంటే ఆయన ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసేవాళ్ళు. అమ్మ నీతో మాట్లాడడం వేస్ట్, నువ్వు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నావని. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమికి కానీ అదే చెప్తున్నా. 11 సీట్లు మీ మాటల్లోనే ఖండం అయిపోయింది అనుకుందాం. ఇప్పుడుండే పార్టీ ప్రతిపక్షం మీరేం చేస్తున్నారు? ఇప్పుడు
వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ ఐసీయూ నుంచి జనరల్ వార్డులో నుంచి పబ్లిక్లోకి వచ్చేస్తున్నారు. అంటే పేషెంట్ బాగా అయిపోయి బ్రహ్మాండంగా పరిగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఆయన 40% ఓటింగ్ ఉంది కదా, దాన్ని ఎక్కడ దాస్తారు? ఇంత జరిగినా నేను ఆయన గురించి రాశానండి. ఒక ఓటమి వంద కారణాలని రాసి జగన్మోహన్ రెడ్డి అన్నకే ఇచ్చాం బుక్కు. మాకేముంది మొహమాటం అన్న, మీ గవర్నమెంట్లో ఈ పొరపాట్లన్నీ జరిగినాయి అని ఇచ్చాం, పుస్తకం ఇచ్చాం. అన్న చదివాడో లేదో నాకు తెలియదు జగన్ అన్న. నేను ఒక పెద్ద పుస్తకం రాసి విశ్లేషణ మొత్తం ఎక్కడ మీకు ఎంత పర్సెంటేజ్ అంతా రాసి ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు చేస్తుంది అదే కదా. 40% ఓటు షేర్ ఎక్కడ పెడతాం మనం? దాయలేం కదా. అంత 11 సీట్లు కూడా వాళ్ళకి 40%, 39.5, ఆల్మోస్ట్ ఆల్ 40 అని. ఆయన ఎక్కడ పోయినా అట్టే వస్తున్నారు జనం. మేడం, మీ కల్తీ లడ్డు వ్యవహారానికి ముందు, అంటే సిట్ రిపోర్ట్ బయటకు రాకముందు, ఒక మహిళ జనసేన పార్టీ సంబంధించి అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయాన్ని బాధితురాల విషయం సంబంధించి ఒక సోషల్ యాక్టివిస్ట్కి ఎలా స్పందిస్తారు ఏంటి మేడం? ఆ వీడియోలు బయటకు రావడం, అసెంబ్లీలో కూడా వీడియో కాల్ చేయించడం చెప్పడం, దాదాపు చూడడానికి కూడా చెప్పడానికి కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఎలా స్పందిస్తారు ఆ కేసుకు సంబంధించి? దీనికి సంబంధించి పార్టీ ఏమో, జనసేన పార్టీ ఏమో 3 man కమిటీని ఒక కమిటీ చేశారు, వారం రోజులు రిపోర్ట్ ఇమ్మన్నారు. ప్రజా సంఘాలు ఏమో కమిటీ ఏంటి, ముందు అతని మీద ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేస్తే మరొక మహిళకు ఒక భరోసా అనేది వస్తుంది అనేది చెప్తారు. ప్రశ్నిస్తాన పవన్ కళ్యాణ్ గారు ఏంటిది అనేది, దాన్ని ఎలా స్పందిస్తారు ఆ ఎపిసోడ్ మీద? ఇది క్లుప్తంగా మాట్లాడదాం అండి ఇష్యూ. అరవ శ్రీధర్ హర్షవేణ ఏదో వేణ అమ్మాయి పేరు, అది ఇంకా వాళ్ళ ఫాదర్ జాబ్ ఏదో వచ్చినట్టుంది. ఎడ్యుకేటెడ్ కూడా పాప. బాధితురాల పేరు మనం డిస్కస్ చేయకూడదా? ఓకే, నాకు తెలియదు. అమ్మాయి చెప్పుకుంటుంది కాబట్టి అన్నాను నేను. అమ్మాయి చెప్పింది నేను పంచాయతీలో చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, అది డిలీట్ కూడా చేయండి మీరు, ఆ పేరు కూడా అవసరం అయితే. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తూ ఉంది. సరే, ఆ అమ్మాయి అతనికి ఒక ఎఫ్ఐఆర్ నడిచింది ఒక 18 నెలలుగా. ఎట్లా నడిచింది ఏందనేది మనకు ఆ అమ్మాయి చెప్పింది, అయిపోయింది వివరాలు. నేను ఒకటే చెప్తానండి, అరవ శ్రీధర్ కానీ ఈ సోకాల్డ్ ఎంప్లాయ్ కానీ ఇద్దరు ఒక దళిత కుటుంబానికి ఇద్దరు దళితులే. ఇద్దరు దళితులే, సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. ఈ అరవ శ్రీధరు పేరుకే ఎమ్మెల్యే అనేది అందరూ చెప్తున్నారు. అక్కడ సాక్షాత్ బాధితురాలు కూడా చెప్పింది, బాధితురాలు చెప్పింది. మనకు అక్కడ లోకల్లో కొంతమంది కూడా చెప్పారు. ఏంది అని పరిస్థితి అంటే, ఆయన ఊరికనే రబ్బర్ స్టాంప్. అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి, అది కూడా పేర్లు వద్దు మనకి, ఆ టీడీపీ ఇన్ఛార్జి వాళ్ళ కుటుంబమే మొత్తం చేస్తుంది. ఈ అమ్మాయి ఇతనికి ఉన్నటువంటి రిలేషన్లో ఈ అమ్మాయి ఇతన్ని కొంత నువ్వు ఎందుకు రబ్బర్ స్టాంప్ గా ఉంటావని అడగడం స్టార్ట్ చేసింది. అసలు మూలం అక్కడే స్టార్ట్ అయింది. తర్వాత ఈ అమ్మాయితో ఇతను వ్యవహారం కొంత నిజాయితీగానే నడిచినప్పటికీ అవతల వాళ్ళకి ఇతనిలో కొంత ప్రశ్నించే తత్వం ఏమైనా మొదలైనట్టుంది. ఖచ్చితంగా ఇది జరిగింది. మొదలైన తర్వాత కారణం ఏంది ఈమె. కాబట్టి ఈ అమ్మాయికి చెప్పేది, ఈ అమ్మాయికి ఆయన్ని పిలిచి బెదిరించారు, నువ్వు ఆ అమ్మాయితో కట్ చేసుకోవాలా, లేదంటే నీకు అంటే ఆయన డబ్బులు పెట్టి గెలిపించాడు కదా. దీని ఊరికే రబ్బర్ స్టాంప్. జనసేన అనేది ఊరికే రబ్బర్ ఎమ్మెల్యేకి ఏం లేవు అధికారాలు, ఓపెన్ గా చెప్తున్నారు అందరూ. కాబట్టి ఇద్దరి మధ్య జనరల్గా ఇల్లీగల్ కాంటాక్ట్స్ లో లీగాలిటీ ఎక్కడ ఉంటుందండి? పెళ్ళి అయింది, ఒక బిడ్డ ఉన్నాడు, ఈ సరే భర్తతో ఏదో ఉన్నది, ఎమోషనల్ బాండింగ్స్ ఉన్నాయి, ఈ ప్రపంచం అంతా ఉండేది. ఉన్నప్పుడు వాళ్ళిద్దరే కూర్చొని తేల్చుకోవాల్సిన విషయాన్ని ఆ అమ్మాయి ప్రొవోక్ అయింది. మహిళలు ఎప్పుడు తొందరగా ప్రొవోక్ అవుతారండి. ఎవరైనా ఆ స్థానంలో నేనున్నా ఇంకొకరున్నా, ఆ అమ్మాయి నిజంగానే అతను పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్ల ఎప్పుడైతే ఇతను అవతల వాళ్ళ బెదిరింపులకు భయపడి మానేశాడో, ఆడికే ఆడి మానలా. ఇందులో ఆడి కొంచెం నిజాయితీ పరుడు ఉంది. శ్రీధర్ నిజాయితీ పరుడే, వాడికే వాడు మానలేదు. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు, పంపించినటువంటి మెసేజ్లు అన్నీ చూస్తే ఆడు కొంత నిజాయితీగానే ఉన్నట్టు. బట్ కండిషన్లో ఆడు అమ్మాయిని ఇచ్చేశారు. ఇందులో ఒక మెషప్, ఇక మసాలాలు. ఈ అమ్మాయి ఇది ఏంటంటే ఎప్పుడైతే మానేశారో ఈ అమ్మాయి ప్రొవోక్ అయిపోయింది. ఏదో ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చినాయని చెప్తుంది. దాని మీద చాలా కాంట్రావర్సీ కూడా ఉంది. 5 సార్లు అబార్షన్ జరిగిందని చెప్పి. ఇందులో వీళ్ళిద్దరి మధ్య తేల్చుకోవాల్సిన విషయం, ఆ అమ్మాయి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ నాది ఏంటంటే, అరవ శ్రీధరు ఒకవేళ బాధితుడైనప్పటికీ అగ్రకులాలతో పాటు అరవ శ్రీధరు ఆ జాగ్రత్తలు తీసుకో ఉండాలి. అరవ శ్రీధరు ఒక ఎమ్మెల్యే, అదే విషయం మర్చిపోయాడు. పని లేదు, మెయిన్ అరవ శ్రీధర్కి పని లేదు.
పేరుకి ఎమ్మెల్యే అంతే. పేరుకి ఎమ్మెల్యే అట్ ది ఏజ్ ఆఫ్ 27 years అతను ఎమ్మెల్యే అయ్యాడండి. నిజంగా చెప్పాలంటే చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఆడికి 29 ఏళ్ళు. ఇంకా పని లేనప్పుడు ఒక యంగ్స్టర్ ఇప్పుడుండే సోషల్ మీడియా, ఈ బూతు, ఈ జనరేషన్ సాహిత్యంకి అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఈ పిల్ల అంతే ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అంటే ప్రశ్నిస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు స్పందించట్లేదు అనేది కొంత. ఏం స్పందించాలండి ఇంకా ఇప్పుడు ఆడపిల్ల మీద ఏదన్నా చేయాలంటే కనుక ఏదైనా చేయాలంటే కనుక వణుకు పుట్టిస్తాను ఆయన. అలాంటి చట్టాలు తెస్తానన్నారు. అవును, ఆయన వణుకు పుట్టిస్తానన్న మనిషి ఇంత వీడియోలు వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఇంక వణుకు పుట్టించేది ఏంది? ఆ అమ్మాయి పుట్టిస్తుంది వాళ్ళకి వణుకు. ఎవరో సోకాళ్ళ ఎంప్లాయీ బాధితురాలు వణుకు పుట్టిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కూడా ఒక రకంగా క్వశ్చన్ మార్కే ఇది. నా దగ్గరికి వస్తే నేనైతే ఐ వాంట్ టు కౌన్సిల్ బోత్. వాళ్ళిద్దరిని కౌన్సిల్ చేసి మీ ఇద్దరికి ఆడు వద్దన్నాడు కదా, వదిలి వద్దన్నోడితే ఎందుకు ఇంకా వద్దన్నోడితే ఇంకెందుకు ఈమెకి ఎందుకు అంత భావదారిద్ర్యం అని నేను మాట్లాడుతూ బహుశా నా మాట చాలామంది మహిళా సంఘాలు ఒప్పుకోవనుకుంటా. వద్దన్న తర్వాత నువ్వు వదిలేసేసి నువ్వు ఇంకొక రకంగా పోరాటం చేసి ఉండాలి. లేదు ఇతని పనికిమాలినోడు ఎదవా నాతో ఇట్లా బిహేవ్ చేశాడని అవి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి ఇచ్చిందంట, పవన్ కళ్యాణ్కి ఇచ్చిందంట, చంద్రబాబు గారిని కలిసింది. సంక్రాంతికి చంద్రబాబు గారు స్వగృహం వెళ్ళినప్పుడు ఆవిడ సీఎం గారు కలిసిందని చెప్పింది. సీఎం గారిని కలిసిందంట. వీళ్ళు ఇంత రచ్చరంబోలా కాకుండా కలిసినప్పుడే ఆడిని పిలిచేసి అదేదో మీ ఇద్దరు తేల్చుకోండి అని ఒక పెద్ద మనిషిని పెట్టేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదు. లేదంటే ఆడు చెప్పేవాడేమో నన్ను సోకాళ్ళు పెద్ద మనిషి ఆ అమ్మాయిని కలిస్తే లేదంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కుదరదు నీ సంగతి తేలస్తాను అంటున్నాడు అంటే వాళ్ళే తలుచుకునేవాళ్ళు. ఇది పరిష్కారం. ఆ అమ్మాయి నేరుగా టీవీలకు వచ్చింది, బాగా టీవీలకి టీఆర్పీ రేట్స్ పెరిగాయి. హార్ట్గా అయిపోయింది. ఇప్పుడు అమ్మాయికి ఏం న్యాయం జరుగుద్ది? ఇంత జరిగిన తర్వాత ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడా? లేదు. హస్బెండ్ ఆల్రెడీ వదిలేసినట్టున్నాడు, 3 ఏళ్ల బిడ్డ. అందుకని మహిళ అమ్మాయిని చేయకూడదని నేను చెప్పను. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు బాగుపడు ఇప్పటికి ఎన్నో వాడండి అరవ శ్రీధరు దాదాపు 5-6 నెంబర్ అండి. ఎన్నో వాడు నెంబర్ 6 అంటే ఇలాంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళు ఎవరన్నా జాగ్రత్త పడ్డారా? లేదు. గతంలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ వేసుకొని తిరిగి పరిస్థితులు వస్తే ఆ మహిళలే బదనాం అవుతున్నారు, ఆ పర్టికులర్ ఎమ్మెల్యేకి జీవితం పోతుంది. అందుకని మిగతా వాళ్ళు కనీసం నేర్చుకుంటే మంచిది. ఇట్లాంటివి మేడం గతంలో ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం తీసుకొచ్చిన తర్వాత దాని మీద మీరు కోర్టులో పిల్లు వేశారు. ఇప్పుడు ఆ పిల్లు ఏ స్టేజ్లో ఉంది ఏంటి మేడం? అసలు మెడికల్ కాలేజీ పరిస్థితి మీరు వేసిన పిల్లికి ఏ స్టేజ్లో ఉంది ఏంటి అది? 10 మెడికల్ కాలేజెస్ని పీపీపీ అని ప్రభుత్వం చెప్పిందండి. నేను పిల్లు వేసాను జీవో మీద. పిల్లేసిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వాన్ని, అదే ప్రభుత్వం తరపు వాళ్ళని, మీరు ఏ పరిస్థితుల్లో ఏంటి దాని మొత్తం మీద ముందైతే కోర్టు ఏదో వాళ్ళకే సమర్థించిందని కొన్నాళ్ళు ఊరేగిచ్చారు, ప్రచారం జరిగింది. అలా ఏం కాదు, కోర్టులు ఎప్పుడు అట్లా చేయమండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పీపీపీ ఏ మోడల్లో చేస్తారు ఏంటి దాని విధి విధానాలు మీరు సబ్మిట్ చేయమన్నారు. వాళ్ళు 2 సార్లు చేయలా, 3వసారి సదరు న్యాయమూర్తి ఏదో లీవ్లో పోయి ఉన్నారని చెప్పేసి అలాగా హ్యాంగ్ అవుతా ఉంది. అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. అదే అలాగే స్టేటస్ కోలో ఉన్నట్టుగా అంటే అట్లా ఉంది. సరే ఇంట్లో ఉంది కదా, వీళ్ళంతా ప్రభుత్వం చాలా మేము పీపీపీ అయితేనే మా డబ్బులు లేవు, పీపీపీ అయితేనే ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పిన ప్రభుత్వంకి టెండర్లు కాల్ ఫర్ చేశారు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా టెండర్ రాలా, ఏదో ఒకటి వచ్చింది అన్నారు, అది కూడా ఫేక్. కొత్తగా మొన్న పిడుగురాళ్ళది అది యాక్చువల్లీ ఎక్సెప్షన్ అండి. 4 మెడికల్ కాలేజెస్ పీపీపీకి ఇచ్చింది అవుట్ ఆఫ్ 10. పిడుగురాళ్ళది సెపరేట్ అనమాట. దాన్ని కూడా పీపీపీలో చేరుస్తూ మొన్న ఒక రాష్ట్ర వాళ్ళు సెక్రటేరియట్లో నిర్ణయాలు తీసుకున్నట్టున్నారు. సో వాళ్ళు ప్రతిదీ ఈ ప్రభుత్వంలో నేను గమనించింది ఏంటంటే అండి, ప్రజలకు ఏం కావాలో తప్ప ముందు గవర్నమెంట్ చేసింది మనం చేయకూడదు అనేటువంటి ధోరణితో ముందుకెళ్తున్నారు. ఇది ముందుగా ప్రభుత్వం చేసినా మంచిది కాదు, వీళ్ళు చేసినా మంచిది కాదు. కాబట్టి ఈ కాలేజెస్ గురించి ప్రస్తుతం ప్రతిపక్షం ఎలా పోరాడుతుందో పక్కన పెడితే, ఒక మేధావులుగా లేదంటే అనేక మంది విద్యార్థులకు సంబంధించిన వాళ్ళగా ముందు కన్వీనర్ సీటు మొత్తం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కూడా మేము అడిగాం 107, 108 తీమని. ఇప్పుడు అట్లా కాకుండా మేము తీసేస్తాం అన్నాం 100 రోజుల్లో వచ్చి. లోకేష్ గారు మీరు చూడండి వాయిస్లో యోగాలలో చెప్పారు. ఇప్పుడు అట్లా కాకుండా 100% ప్రైవేటైజేషన్,
అదే వద్దు మొత్తం 100% కన్వీనర్ సీట్లను పోరాటాలు చేస్తుంటాం గత ప్రభుత్వం మీద. మీరు అది వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత 100% పీపీపీకి అన్నారు. పోనీ అది ఒక అడుగన్న ముందుకేసిందా? లేదు. లేదు. ఇది తప్పండి. ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. టెండర్లకు ఎవరు రారు. ఎందుకంటే ఎవరన్నా వస్తే మీ సంగతి తేలస్తానని ప్రతిపక్ష నేత అంటున్నారు. ఇది ఎట్లా ఉందంటే రెండు పిల్లులు కొట్టాడుకున్నట్టుంది, మధ్య ఉన్నట్టుంది. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో భూసేకరణలు కానీ అన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆ గీతం భూముల గురించి కానీ, కరేడు భూములు మీకు తెలుసు, కరేడు భూములు పెద్ద యుద్ధం చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి కేసులు కూడా నమోదే. కరేడు భూముల వ్యవహారం ఎలా ఉంది మేడం? ఇప్పుడు అంత సైలెంట్ అయిపోయింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? సైలెంట్ కాలేదండి, సైలెంట్ చేశారు. అక్కడ యాక్ట్ 30 అని పెట్టారు. మేము మాలాంటి వాళ్ళు ఎవరు పోగలేదు, పోతే కేసులు పెడతారు. అక్కడ అజిత్ రెడ్డి అని ఒక అతని మీద రకరకాల కేసులు పెట్టి అతన్ని కరేడికి రాకుండా, అతను కొంచెం బలంగా ఉన్నాడు. మిగతా రైతుల మీద కూడా అదే చేస్తున్నారు, కొంచెం భయపడ్డారు. కాకపోతే ఎవరు రైతులు కరేడు లోపల భూసేకరణ జరగల. చుట్టుపక్కల 5 లక్షలు 10 లక్షలవి ఏదో రైతులు వ్యవసాయం భారం అనుకున్న రైతులు మాత్రం ఇస్తున్నారండి. అది ఏమవుతుంది, అనేక కరేడే కాదు రాజకీయ గారు, ఈ రాష్ట్రంలో మనం శ్రీకాకుళం నుంచి చూస్తే మొత్తం అన్ని భూసేకరణలు, చివరికి రెండవ భూసేకరణ 1,75,000 కావాలంటున్నారు. రాజధాని ఎక్స్టెన్షన్ ఆఫ్ ది రాజధాని. మొదటి 70 గ్రామాలు మొదటి 34,000 తీసుకున్నారు. ప్రభుత్వం 50,000 ఉన్నాయి. అవి మొత్తం చేసేసి చూపించి రెండో భూసేకరణ పొమ్మని చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన తర్వాత కనీసం 50% అయిన తర్వాత మా రెండో ఫేజ్కి రమ్మని రైతులు చెప్తారు. కొంతమంది రైతులు చెప్తారు. ఎవరైతే సెకండ్ ఫేజ్ పూలింగ్ గవర్నమెంట్ చెప్తుందో ఆ గ్రామాల రైతులు చెప్తున్నారు. మీరు చాలా వీడియోస్ కూడా చేస్తున్నట్టున్నారు. సో ఈ ఎంత చూస్తూ ఉంటే చివరికి మనం పోనీ వీటన్నిటి మీద డిస్కషన్స్ లేకుండా విశాఖ ఇట్లాంటి అన్నిటి మీద మాలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఎవరెవరో వచ్చి ఎంక్వైరీలు చేస్తున్నారు. అయితే వీటన్నిటి మీద లేకుండా చూడండి, ఇప్పుడు లడ్డు అని, కొద్ది రోజులు అరవ శ్రీధర్ విషయం అని, ఇంకా పోతే ఇంకేదో ఇంకొక విషయం అని, ఇలాగ ప్రతిపక్ష నేతల మీద దాడులని కంప్లీట్లీ డైవర్ట్ అవుతుంది విషయం. కానీ మీ రకంగా ఇలా డైవర్ట్ చేసుకుంటే ఇలా విధ్వంసాలు జరుపుకుంటూ పోతే ఇంకా రాజధానికి పెట్టుబడులు కానీ కంపెనీల వల్ల వస్తాయి అంటారా? ఏం వస్తాయండి? ఇప్పుడు లూలుకి 4 ఎకరాలు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ తీస్తున్నారు, వైజాగ్లో ఇస్తున్నారు. వడ్డే శోభనాథ్ గారు దాని మీద కోర్టుకి వేశారు. ఇలాగా ప్రతిదీ ఇది కనిపిస్తుంది మనకి. అంటే వాళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తున్నా అది ఓవర్లాప్ అవుతుంది. ప్రభుత్వానికి అసలు మంచిది కాదు ఇది. ఆ ఓవర్లాప్ అయిపోతుంది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మొదటి భూసేకరణ జరిగినప్పుడు ప్రతిపక్ష నేత అప్పుడు అంగీకారం తెలిపి మళ్ళీ అమరావతి కాదు 3 రాజధానులు అన్నప్పుడు కూడా మనందరము దానికి వ్యతిరేకంగా మాట్లాడాం. అంటే అక్కడ పెట్టడం మంచిదో చెడు అనేది పక్కన పెడదాం జాగ్రఫికల్గా. కానీ ఒకసారి రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత మనం కాదనడానికి లేదు అని చెప్పాం. అదొక నష్టం అని చెప్పాం. అప్పుడు అలా వ్యతిరేకించి ఇప్పుడు రెండవ భూసేకరణ కూడా మాలాంటి వాళ్ళందరం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. మరి రైతులు వ్యతిరేకిస్తున్నారో లేదో నాకైతే తెలియదు, వాళ్ళ పరిస్థితి మీకే తెలియాలి. అది ఇది రాష్ట్రంలో ఏదైతే ఉందో కల్తీ లడ్డు వ్యవహారం అనేది ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సిటిజన్ రిపోర్ట్ ఆధారంగా బయటికి మాట్లాడకూడదు అనేది, ఇది దేవుడి వ్యవహారాన్ని బయటికి మాట్లాడకూడదని చెప్పి ఇప్పటికే కోర్టు చెప్పింది. దాన్ని రాజకీయంగా వాడటం సరైనదని కాదని చెప్పి కూడా వసుంధర గారు చెప్తున్నారు. ఇది ఈ రోజున కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించి మేడం గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.